హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో మీకు డీటెన్ ఫేషియల్ ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. సో నేనైతే O3+ డీటెన్ ఫేషియల్ గురించి చెప్తున్నాను ఇది. సో మనకి O3+ డీటెన్ ఫేషియల్ కిట్ మనం పార్లర్ కి వెళ్ళి చేపించుకోవాలంటే 3,000 నుంచి 3,500 వరకు తీసుకుంటారు. బట్ రిజల్ట్ కూడా అంతే బాగుంటది. ఎంత ట్యాన్ ఉన్నా ఇన్స్టెంట్ రిజల్ట్ అయితే మనకు వస్తుంది ఇది. సో నేను చాలా సార్లు యూజ్ చేశాను, మీకు కూడా చూపిస్తాను. ట్యాన్ అనేది 1 డేలోనే పోతుందండి. కాకపోతే ఇది సింగిల్ యూజ్, ఓన్లీ 1 టైం మాత్రమే యూజ్ చేయడానికి ఉంటది. పార్లర్ కి వెళ్ళి చేపించుకుంటే అంతంత అమౌంట్ పెట్టే కంటే ఒక 550 రూపీస్ పడిద్ది మనకి ప్యాక్ తీసుకునేసరికి. సో ఓన్లీ 1 టైం చేసుకోవచ్చు, మనమే ఇంట్లో ఉండి చేసేసుకోవచ్చు. పార్లర్ లో ఎలా చేస్తారో అలాగే మీకు చూపిస్తాను. అండ్ అంతే రిజల్ట్ ఉంటుంది. మనకి ఏమీ అవసరం లేదు, జస్ట్ కిట్ ఉంటే చాలు. సో చాలా ఈజీ ప్రాసెస్ లో చేసేసుకోవచ్చు. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి, ఒక పీల్ ఆఫ్ మాస్క్ కూడా ఇస్తారు. అవన్నీ ఎలా చేసుకోవాలనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ ఫేషియల్ లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఫేస్ క్లీన్ చేసేసుకుందాం. నార్మల్ గా ఫేస్ వాష్ పెట్టి ఫేస్ వాష్ చేసేసుకోవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ లో 4 స్టెప్స్ అయితే ఇస్తారు. సో ఫస్ట్ ఏంటంటే మనకి ఇలా ఒక పీల్ ఆఫ్ మాస్క్ ఉంటుంది, ఇది లాస్ట్ స్టెప్. ఇంకా 3 ఉంటాయి, క్లెన్జర్, స్క్రబ్, మసాజ్ క్రీమ్. ఇవి యూస్ చేసుకొని మనం ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. క్లెన్జర్ వచ్చి జెల్ టైప్ ఇస్తారు. సో ఇదైతే ఫస్ట్ స్టెప్. మనం క్లెన్జింగ్ అంతా ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. ఇది బట్టి ఒక 2 to 3 మినిట్స్ మసాజ్ చేస్తే సరిపోతుంది. మొత్తం వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా మసాజ్ చేస్తూ సర్క్యులర్ మోషన్లో ఫేస్ అంతా క్లీన్ చేసేసుకోవాలి. బట్ ఈ ఫేస్ ప్యాక్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనం పార్లర్లో కూడా ఇంత పెట్టి ఏమీ మనం వేస్ట్ చేయని అవసరం లేదు. అమౌంట్ ఒక్క 500 పెడితే చాలు, పార్టీ ఫేషియల్లా వచ్చేస్తుంది. ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఏదైనా ఒక క్లాత్ పెట్టుకొని, నా దగ్గర స్పాంజ్ ఉంది, స్పాంజ్ తో క్లీన్ చేస్తున్నాను. లేదంటే ఒక మ్యాప్కిన్ తీసుకొని వాటర్లో ముంచి మొత్తం క్లీన్ చేసుకోండి. ఫేస్ మాత్రం వాష్ చేయకూడదు, ఇలా మాత్రమే క్లీన్ చేసుకోవాలి. సెకండ్ వచ్చి స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ అనేది మనకి ఇది కూడా కొంచెం జెల్ టైప్ వస్తుంది, బట్ కొంచెం హార్డ్ గా ఉంటుంది. ఫేస్ అంతా అప్లై చేసుకొని ఫేస్ మొత్తం రబ్ చేసుకోవాలి. ఫస్ట్ కొంచెం క్లీన్ చేసుకోవాలి స్క్రబ్ తో, మొత్తం మసాజ్ లాగే చేసుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ తీసుకున్న తర్వాత స్టీమ్ పెట్టుకోవాలి. నేను ఏంటంటే నా దగ్గర ఒక స్టీమర్ ఉంది, సో స్టీమర్ తో నేను స్టీమ్ చేసుకున్నాను. 5 to 10 మినిట్స్ పెడితే సరిపోతుంది. స్టీమ్ పెడుతున్నప్పుడు ఎప్పుడైనా కూడా మనకి బాగా వేడిగా అనిపిస్తున్నప్పుడు మూవ్ చేస్తూ ఉండాలి. అలా ఫేస్ అంతా పెట్టడం వల్ల బ్లాక్ హెడ్స్ కానీ వైట్ హెడ్స్ కానీ పోర్స్ అయినవి ఓపెన్ అవి త్వరగా రిమూవ్ అవుతాయి. సో స్టీమ్ చేయడం వల్ల ఫేస్ కి కూడా మంచి గ్లో వస్తుంది. ఇలా మొత్తం స్టీమ్ పెట్టుకోవచ్చు. ఒకవేళ స్టీమర్ లేని వాళ్ళు ఇలాగ హాట్ వాటర్ వేడి చేసేసి ఏదైనా మన ఫేస్ మీద కప్పుకొని మొత్తం స్టీమ్ పట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ ఈ స్టీమింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. తర్వాత స్టీమ్ అయిపోయిన తర్వాత ఒకసారి ఫేస్ ని మళ్ళీ మసాజ్ చేయండి. మొత్తం మసాజ్ చేసుకున్న తర్వాత థర్డ్ స్టెప్ కి వెళ్ళిపోవచ్చు. థర్డ్ స్టెప్ వచ్చేసరికి మసాజ్ క్రీమ్. ఫేస్ కి మసాజ్ చేయడం వల్ల చాలా గ్లో వస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. మనకి పార్లర్లో చేసినంత మసాజ్ తెలియకపోవచ్చు, బట్ మనం క్యాజువల్ గా చేసుకోవచ్చు. నార్మల్ గా చీక్స్ అండ్ నుదురు, ముక్కు, బుగ్గలు అన్నీ కూడా క్లీన్ గా మసాజ్ చేసుకోవాలి. సో ఈ మసాజ్ క్రీమ్ చాలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, స్మెల్ అయితే నాకు చాలా ఇష్టం. అలా ఫేస్ అంతా మసాజ్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ కంపల్సరీ మసాజ్ చేయండి. సో ఉన్న క్రీమ్ని కూడా మొత్తం అప్లై చేసి ఫేస్ అంతా సర్క్యులర్ మోషన్లో నెక్ అండ్ ఫేస్ అంతా కూడా ఇలా మసాజ్ చేస్తూ ఉండండి. దీనివల్ల అయితే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. ఈ ట్యాన్ ప్యాక్ యూస్ చేయడం వల్ల మనకైతే ఫేస్ చాలా అంటే చాలా గ్లో వస్తుంది. ఎంత ట్యాన్ అయినా సరే ఇన్స్టెంట్ గా రిమూవ్ చేస్తుంది. సో హైలీ రికమెండ్ చేస్తానండి, నేను యూస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో ఫైనల్ గా వచ్చేసరికి మనకి పీల్ ఆఫ్ మాస్క్. సో ఇది ఒక పౌడర్ లా ఇస్తారు, దీంట్లో వాటర్ కలుపుకోవాలి, కొంచెం థిక్ పేస్ట్ లా కలుపుకొని ఫేస్ కి అప్లై చేసేసుకోవడమే. కలిపిన వెంటనే అప్లై చేసేయండి, లేకపోతే అది థిక్ అయిపోయి ఇంకా ఫేస్ కంటుకోదు. సో వెంటనే అప్లై చేసేసుకోవాలి. ఫేస్ అంతా పెట్టుకోండి, కళ్ళ పైన కూడా పెట్టుకోవచ్చు, బట్ కళ్ళల్లోకి వెళ్లకుండా కేర్ తీసుకోవాలి. ఇలా అప్లై చేసిన ఒక 10 to 20 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత పీల్ చేసేయాలి. పీల్ చేస్తే వచ్చేస్తుంది పీల్ ఆఫ్ మాస్క్ టైప్. సో అలా రాగానే మొత్తం ఇంకా క్లీన్ చేయొద్దు, ఫేస్ అయితే సోప్ పెట్టొద్దు, నైట్ అంతా సోప్ అయితే యూస్ చేయొద్దు. సో మార్నింగ్ లేసాక ఫేస్ వాష్ చేసుకోవచ్చు. అలా పీల్ ఆఫ్ చేసేసి జస్ట్ నార్మల్ గానే ఆ మ్యాప్కిన్ తో క్లీన్ చేసేసుకోండి. రిజల్ట్ అయితే అద్దరిపోతుందండి. ఒక రోజు ముందు మనం ట్యాన్ రిమూవ్ చేసుకోవాలంటే ద బెస్ట్ ఈ ఫేషియల్ యూజ్ చేయొచ్చు. సో పార్లర్కి వెళ్ళి అన్ని వేలు పెట్టే కంటే సో మన ఇంట్లోనే ఉండి ఈజీగా చేసేసుకోవచ్చు. ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది. నాకైతే ఇలా అయిపోయింది ఫేస్. ఇన్స్టెంట్ గ్లో అయితే చాలా బాగుంటుంది. 1 day తర్వాత ఇంకా బాగుంటుంది రిజల్ట్. నాకైతే ఇలా అనిపించింది ఫేస్. సో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. అలాగే వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం కామెంట్లో మెన్షన్ చేయండి, నేను చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.